హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ స్లాబ్ పైప్ లేసిన దగ్గర డ్రాప్లు అనేటివి కొన్ని సార్లు అయితే దొరకవు అన్నమాట. ఏం చేస్తే కింద డ్రాపులు దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఏం చేస్తే దొరుకుతాయి అనేది. ఇది ఓపెన్ స్లాబ్ అన్నమాట. కింద గోడల నుంచి స్లాబ్ వేసినట్లయితే కనుక గోడలకి హోల్స్ పెట్టి పైపులు దింపితే ఆ విధంగా మనకి కింద అయితే డ్రాపులు దొరుకుతాయి. ఓపెన్ స్లాబ్ అయినప్పుడు మనకి కింద గోడలు లేనప్పుడు మనం బీమ్లల్లో పైపులు ఇడిచిపెడతాం కదా. ఇడిచిపెట్టిన తర్వాత మనకి స్లాబ్ వేసినాక కింద సెంటరింగ్ బీకిన తర్వాత అయితే మనకి డ్రాపులు కొన్ని దుక్కులు అయితే దొరకవు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పద్ధతిలో చేస్తే మాత్రం మనకి పర్ఫెక్ట్గా డ్రాపులు ఎక్కడున్నాయి అనేది ఏందనేది మనకి చాలా సింపుల్గా అయితే దొరుకుతాయి అన్నమాట. మరి ఏం లేదు, సింపుల్. మనం ఈ పైపులు అనేది డ్రాపులు దింపిన దగ్గర మనకి ఒక 2 పిడికిట్ల ఇసుక అనేది పోసినట్లయితే ఈ విధంగా మనకి సింపుల్గా అయితే డ్రాపులు అయితే ఇక్కడ ఉన్నాయి అనేసి మనం చిప్పింగ్ చేద్దానికైతే చాలా సింపుల్గా అయితే దొరుకుతుంది అనమాట. మీరు చూడొచ్చు మనం ఏ విధంగా వేస్తున్నాం అనేది. అదే గోడల మీద స్లాబ్ అయితే ఆ సాయిగా హోల్స్ పెట్టి పైపులు అయితే కింది దింపినట్లయితే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. సింపుల్గా అయితే దొరికిపోతాయి పైపులు అనేది. అలానే ఈ విధంగా ఉన్నట్లయితే మనం లైట్గా కొంచెం ఇసుక పోసుకున్నట్లయితే మనకి కింద వాళ్ళు గోడలు కట్టుకున్నప్పటికీ గాను డ్రాప్లు అయితే ఇక్కడ ఉన్నాయి అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత మనం ఇక్కడ చిప్పింగ్ చేసుకొని ఆ పైపులకి కప్లింగ్లో డ్రాప్లు అయితే కనెక్షన్ చేసుకొని వాల్లో రన్నింగ్ చేసుకున్నానికైతే ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక 2 పిరికిట్ల ఇసుక వేసుకున్నట్లయితే సింపుల్గా అయితే దొరుకుతాయి డ్రాప్స్ అనేది. ఇక్కడ బాక్సుల యొక్క డ్రాప్లు అయితే మీరు చూడవచ్చు కింద థర్మోకోల్ షీట్ అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా మనకి స్లాబ్లో ఉన్న జంక్షన్ బాక్సుల డ్రాప్లు అయితే దొరుకుతాయి అన్నమాట. ఈ బీమ్లలో ఉన్న పైపులకు సంబంధించిన డ్రాప్లు ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.